తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందజేసిన పోడు పట్టాలతో గిరిజనులకు పోడుగోడుకు వీడ్కోలు పలకటమే కాకుండా 10 రకాల లాభాలు కలగనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన రైతులు కొత్తగా ఆలోచిస్తే ప్రభుత్వం ప్రకటించిన 10 రకాల లాభాలే కాకుండా ఇంకా కొన్ని ఇతర లాభాలు కూడా పొందవచ్చునని ద పైనీర్ సంస్థ వ్యవస్థాపకులు ఎస్కేఎం పాషా అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాభాలతో పాటు తను సూచించే ఇతర లాభాలను కూడా తెలుసుకునే ప్రయత్నం ఓసారి చేద్దాం. ధరణిలో పేరు నమోదవుతుంది, పాస్బుక్ లభిస్తుంది, భూమిపై వారసత్వ హక్కు లభిస్తుంది, రైతు బంధు లబ్ధి పొందుతారు, రైతు బీమా పథకం వర్తిస్తుంది, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది, 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుల పొలాలకు 3-ఫేజ్ విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది, అటవీ అధికారుల వేధింపులు ఉండవు, విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలపై సబ్సిడీలు లభిస్తాయి, మార్కెట్ కమిటీల్లోనూ చోటు దక్కుతుంది, కోఆపరేటివ్ డైరెక్టర్స్ గా ఎన్నికయ్యే అవకాశం లభిస్తుంది. ఇవి ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 రకాల లాభాలు. ఇవే కాకుండా ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయంటున్నారు మన ఎస్కేఎం పాషా గారు. వాటిని తన యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. గిరిజన రైతు సోదరులు తమ యొక్క ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే ప్రభుత్వం తెలిపిన లాభాలనే కాకుండా ఇప్పుడు చెప్పబోయే వాటిని కూడా పొందవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం. ఈ రకంగా పట్టాలు పొందిన గిరిజన రైతులు రైతు ఉత్పత్తి సంఘాలను అనగా రైతులతో కూడిన కంపెనీలను ఏర్పాటు చేసుకుని తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవడమే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేయవచ్చు. పట్టాలు ఇచ్చినటువంటి ఈ భూముల్లో సుదీర్ఘకాలం పాటు ఆదాయాన్ని అందించే పండ్ల మొక్కలను మరియు వాటి నుంచి దీర్ఘకాలం పాటు ఆదాయాన్ని గడించవచ్చు. అడవి జాతి వృక్షాల పట్ల ఆసక్తి కలిగిన రైతులు దీర్ఘకాలంలో మంచి ఆదాయాన్ని అందించే శ్రీగంధం, మహాగని, మలబారు, వేప, ఆస్ట్రేలియన్ టేకు, బర్మా టేకు వంటి జాతులను సాగుచేసి లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. ఇవే కాకుండా పట్టాలు పొందిన రైతులు ఇదివరకే అనగా తమ యొక్క భూముల్లో అడవి జాతి, పండ్ల జాతి మరియు జీకేఎఫ్ భద్రాచలం సంస్థ వారు తలపెట్టిన 1,00,000 మంది రైతు కుటుంబాలకు పర్యావరణ పరిరక్షణ ప్రోత్సాహకాలను అందించాలనే మహాయజ్ఞంలో మీరు కూడా నిరభ్యంతరంగా నమోదు చేసుకుని ఆ ఫలాలను 20 ఏండ్ల పాటు అందుకోవచ్చు. ఇక చివరిగా అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులు ఇక నుండి పోడుగోడుకు వీడ్కోలు పలికి మంచి ఆదాయాన్ని అందించే పంటలను స్వాగతించి రాబోయే కాలాల్లో ప్రతి గిరిజన కుటుంబం అధిక ఆదాయాన్ని గడించి లక్షాధికారులు కావాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఎస్కేఎం పాషా, ద పైనీర్స్ అసోసియేషన్, భద్రాచలం.